నీ పేరేంటి? ధనుష్. మీ దేవురు? ఒడిస్సా. ఏం నేర్చుకున్నారు ఇక్కడ మీరు? మేమైతే ఇప్పుడు ఇక్కడ భగవద్గీత భాగవతం నేర్చుకుంటాం. ఏదైనా ఒక శ్లోకం చెప్తారా? చెప్పినాను. నమం విష్ణుపాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామితి నామనే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. ఎంత నీ వయసు ఎంత? 10. 10 ఇయర్సా? ఎప్పటి నుంచి ఉంటున్నావు నాన్న? స్టార్టింగ్ అయ్యి కొన్ని నెలల తర్వాత నడిచిన. అంటే ఎన్ని ఏళ్ళు? 3 ఇయర్సా? 3 ఏళ్ళకే ఇంత? అమ్మ బాబాయ్, చాలా గ్రేట్. ఇక్కడ ఏ పని చేస్తున్నావు నాన్న? వ్యవసాయం లేకుంటే ఇది కార్పెంటర్స్ ఏమైనా నేర్చుకుంటా, తర్వాత కిచెన్లో ఏమేమి వండాలి అవన్నీ నేర్చుకుంటా. వీటన్నిటితో పాటు మళ్ళీ ఇవన్నీ కూడా అబ్బా అసలు సిటీలో ఉన్న పిల్లలు ఇవన్నీ కూడా చేయలేరు. అదే కదా, జస్ట్ వాళ్ళకి ఏంటంటే ఏదో హోంవర్క్ ఇది అది ఎగ్జామ్స్ ఆ టెన్షన్ తోనే వాళ్ళ సగం చనిపోతారు అన్నమాట. అదే అదే కదా. అసలు అది కూడా ఏం నేర్చుకుంటారు చెప్పండి? భక్తి శ్రద్ధలు మళ్ళీ దాంతో పాటు ఇవన్నీ పని వస్తూనే చదువు వస్తూనే భక్తి శ్రద్ధ గౌరవం ప్లస్ క్రమశిక్షణ అంతే. మళ్ళీ వాళ్ళు అంత కష్టపడి స్కూల్లో చదువుకున్న తర్వాత కూడా ఏదో జాబ్ వస్తుంది లేదా అని కూడా గ్యారంటీ లేదనమాట. అవునవును. అన్ఎంప్లాయ్మెంట్ అంత పెరిగిపోతుంది. సో అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ వాళ్ళు ఉంటున్నారు, ఇవన్నీ కూడా నేర్చుకుంటున్నారు, ప్లస్ అంతా లైఫ్ స్కిల్స్ అన్నీ నేర్చుకుంటున్నారు. ఇంకా వాళ్ళకి ఏం టెన్షన్ లేదనమాట. మేము ఎలా బతుకుతాం జీవితంలో అని వాళ్ళు ఆ టెన్షన్ లేదు. వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నారనమాట. ఏదైనా చేయగలుగుతాం మేము జీవితంలో. ఏం లేదంటే వ్యవసాయం చేసి మేము బతుకుతాం. మేము కువైట్లో వర్క్ చేసి వచ్చారు వాళ్ళ నాన్న. కువైట్లో వర్క్ చేసి జాబ్ వదిలేసి ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యారనమాట. వీళ్ళేం బ్రాహ్మణ్స్ ఏం కాదు? ఏం కాదు.